ఈరోజు రోహిత్ శర్మ పుట్టినరోజు కావడంతో ఆయన గురించి మనం కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రోహిత్ శర్మ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. ఆయన ఏప్రిల్ 30, 1987న గురునాథ్ శర్మ, పూర్ణిమా శర్మ దంపతులకు బన్సోద్, నాగ్పూర్, మహారాష్ట్రలో జన్మించారు. రోహిత్ శర్మ అమ్మగారు పూర్ణిమా శర్మ గారి స్వస్థలం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. రోహిత్ శర్మ తండ్రి గారు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవారు. రోహిత్ శర్మ వాళ్ళ ఇంట్లో పరిస్థితుల కారణంగా అతని తాతయ్య దగ్గర బోరివలిలో పెరిగారు. వీకెండ్స్లో డోంబివలిలో ఉండే అతని పేరెంట్స్ని కలుసుకునేవారు. రోహిత్ శర్మకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఆయన పేరు విశాల్ శర్మ. రోహిత్ శర్మ 1999లో అతని అంకుల్ మనీతో మొదటిసారిగా క్రికెట్ క్యాంప్లో జాయిన్ అయ్యారు. ఆయన చిన్ననాటి కోచ్ అయిన దినేష్ లాడ్ రోహిత్ శర్మను స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్కి మారమని సలహా ఇచ్చారు. అదే స్కూల్లో దినేష్ లాడ్ గారు కోచ్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆ స్కూల్ క్రికెట్ ఫెసిలిటీస్ మెరుగ్గా ఉండేవి. అయితే రోహిత్ శర్మ ఆ స్కూల్ ఫీజుని అఫోర్డ్ చేయలేని పరిస్థితి అని దినేష్ లాడ్కి చెప్పగా, దినేష్ లాడ్ గారు రోహిత్ శర్మకు స్కాలర్షిప్ వచ్చేలా చేశారు. ఒక 4 సంవత్సరాల పాటు ₹1 కూడా చెల్లించకుండా కేవలం క్రికెట్ మీదనే ఫోకస్ చేయగలిగారు. రోహిత్ శర్మ అతని కెరీర్ను ఆఫ్ స్పిన్నర్గా ప్రారంభించగా, ఒకసారి దినేష్ లాడ్ రోహిత్ బ్యాటింగ్ ఎబిలిటీని చూసి ఒక మ్యాచ్లో 8th డౌన్ నుండి ఓపెనింగ్కి ప్రమోట్ చేశారు. హ్యారిసన్ గేల్స్ షీల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో ఓపెనర్గా డెబ్యూ చేసిన రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ శర్మ తన ఇంటర్నేషనల్ డెబ్యూని 2007 T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో చేశారు. ఆ మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ ఆడే ఛాన్స్ రాలేదు. అదే మ్యాచ్లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్లు బాది 12 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడం విశేషం. అయితే రోహిత్ శర్మ తను ఆడిన 2వ మ్యాచ్లోనే బ్యాటింగ్ చేసే అవకాశం దొరకడం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 40 బంతుల్లో 50 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాపై భారత్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. T20 వరల్డ్ కప్ 2007లో రోహిత్ శర్మ క్యామియోస్ టీమిండియాకు చాలా సహకరించాయి. ఫైనల్లో పాకిస్తాన్పై చేసిన 30 పరుగులు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాయంటే అతిశయోక్తి కాదు. టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన టీంలో రోహిత్ శర్మ కీలక సభ్యుడు. రోహిత్ శర్మ టీమిండియాకు పూర్తిస్థాయి ఆటగాడిగా ఐర్లాండ్తో 2007లో జరిగిన ఓడిఐ సిరీస్ ద్వారా ఎంపికయ్యారు. అదే సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్, ట్రై సిరీస్లో అద్భుతంగా రాణించి తన సత్తా చాటుకున్నారు. సచిన్ టెండూల్కర్తో కలిసి చేసిన పార్ట్నర్షిప్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని కెరీర్ని గాయాల బెడద చాలా ఇబ్బంది పెట్టింది. అతని స్థానాన్ని సురేష్ రైనా భర్తీ చేయగా విరాట్ కోహ్లీ రిజర్వ్డ్ బ్యాట్స్మెన్గా ఎంపికయ్యారు. అయితే 2007లో రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఆంగ్రాటింగ్ చేసి గుజరాత్పై చేసిన 309 పరుగులతో మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. ఆ ఇన్నింగ్స్తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి బంగ్లాదేశ్లో జరిగే ట్రై సిరీస్కు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ జింబాబ్వే, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్లో ఓడిఐ కెరీర్లో తన మొదటి సెంచరీని జింబాబ్వేపై బాదారు. అదే సిరీస్లో నెక్స్ట్ మ్యాచ్లో తన 2వ సెంచరీని శ్రీలంకపై నమోదు చేశారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో పెద్దగా రాణించకపోవడంతో 2011 వరల్డ్ కప్కు రోహిత్ శర్మ ఎంపిక అవ్వలేదు. వరల్డ్ కప్ స్క్వాడ్కు ఎంపిక కాకపోవడంతో రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ దెబ్బతో రోహిత్ శర్మ కెరీర్ దెబ్బతిన్న పులిలా పెద్ద టర్నింగ్ తీసుకుంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఎంపిక అవ్వడం, మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మపై నమ్మకం ఉంచి ఓపెనర్గా ప్రమోట్ చేయడం, ఆ నమ్మకాన్ని నిలబెడుతూ రోహిత్ శర్మ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించారు. అదే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన 7 మ్యాచ్ల సిరీస్లో జైపూర్లో జరిగిన మ్యాచ్లో 141 పరుగులు, ఆ తర్వాతి మ్యాచ్లో బెంగళూరులో 209 పరుగులు చేసి ప్రపంచానికి రోహిత్ శర్మ అంటే ఎవరో చెప్పకనే చెప్పారు. ఇక అప్పటి నుండి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత సంవత్సరం 2014లో శ్రీలంకతో జరిగిన ఓడిఐ సిరీస్లో ఈడెన్ గార్డెన్స్ కోల్కతా వేదికగా 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రోహిత్ శర్మ తన టెస్ట్ డెబ్యూను సచిన్ టెండూల్కర్ చివరిగా ఆడిన సిరీస్లో చేశారు. డెబ్యూ మ్యాచ్లో రోహిత్ శర్మ 177 పరుగులు చేసి క్రిటిక్స్ను సైతం ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాతి మ్యాచ్లో 111 పరుగులు చేసి వరుసగా 2 సెంచరీలు చేశారు. 2013 సంవత్సరంలో రికీ పాంటింగ్ రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పగా, అదే సంవత్సరంలో ముంబై ఇండియన్స్ను రోహిత్ శర్మ మొట్టమొదటిసారిగా ఛాంపియన్స్గా నిలబెట్టారు. 2013 నుండి 2023 వరకు మొత్తం 11 సీజన్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయగా 5 సీజన్లలో గెలుపొంది ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ టాప్ టీమ్గా అవతరించింది. ఐపీఎల్లో రోహిత్ శర్మకు కెప్టెన్గా 5 ట్రోఫీలు, ప్లేయర్గా 6 ట్రోఫీలు ఉన్నాయి. రోహిత్ శర్మ పేరిట హ్యాట్రిక్ కూడా ఉండడం విశేషం. ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు అని అంటే సందేహమే లేకుండా రోహిత్ శర్మే అని చాలామంది చెప్తారు. డిసెంబర్ 2017లో విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో 3వ డబుల్ సెంచరీని బాది వన్డే క్రికెట్ చరిత్రలో అసాధ్యమనిపించే డబుల్ సెంచరీని 3 సార్లు బాది అందరినీ ఔరా అనిపించారు.
టీ20లో అదే సిరీస్లో 35 బంతుల్లో సెంచరీ చేసి అప్పట్లో ఫాస్టెస్ట్ టీ20 ఇంటర్నేషనల్ సెంచరీగా ప్రపంచ రికార్డు సృష్టించారు. రోహిత్ శర్మ పేరిట బ్యాటింగ్లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు, టీ20లో 5 సెంచరీలు చేసిన మొట్టమొదటి ఆటగాడు, వన్డేల్లో 150కి పైన 8 సార్లు, వన్డే ప్రపంచ కప్లో 7 సెంచరీలు, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో రికార్డులు. 2011 ప్రపంచ కప్లో సెలెక్ట్ అవ్వకపోవడం నిరాశ కలిగించిన 2015లో ప్లేయర్గా, 2019లో వైస్ కెప్టెన్గా, 2023లో వరల్డ్ కప్ సొంతగడ్డపై కెప్టెన్గా వ్యవహరించి టీమిండియా జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు. క్రికెట్లో ఆయన ఎక్సలెన్స్ను గౌరవిస్తూ భారత ప్రభుత్వం రోహిత్ శర్మ 2015లో అర్జున్ అవార్డుతో, 2019లో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుతో సత్కరించింది. అంతేకాకుండా రోహిత్ శర్మ 2019 సంవత్సరానికి గాను ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా, 2014, 2016, 2017, 2018, 2019 సంవత్సరానికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా, 2023 సంవత్సరానికి గాను ఐసీసీ టీం కెప్టెన్గా ఎంపికయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ శర్మ సాధించిన ఘనతలు, రికార్డులు కోకొల్లలు. So we wish you happy birthday, Rohit Sharma.